ఎవడైనను పని చేయనోళ్ళని ఎడల ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. చాలా కష్టంగా ఉంటుందండి ఈ మాట ఎవరికి పని చేయని వాళ్ళకు. మీలో ఎవడైనా పని చేయనోళ్ళని ఎడల అసలు వాడు భోజనము చెయ్యకూడదని మీకు ఆజ్ఞాపించాను కదా. ఇవ్వండి ఎలాంటి సిస్టమేటిక్ గా మాట్లాడుతున్నారు చూసాను పౌలు గారు. సంఘాన్ని అంతా ఎంత చక్కగా డిసిప్లిన్ గా పెట్టాడంటే, సంఘంలో ఎవరైనా పని చేయకుండా ఎవరైనా ఇంట్లో భోజనం చేస్తుంటే అసలు వాళ్ళకి భోజనం పెట్టకని అంటున్నాడు పౌలు గారు. నేను కూడా మీతో చెప్తున్నాను, మీ ఇంట్లో ఎవరైనా పని చేయకుండా తింటారనుకోండి, వాళ్ళకి అసలు తినే అర్హత లేదు. పిల్లలే కదని అనకండి, పిల్లలైనా వారు చేయగలిగిన పనులు వాళ్ళు చేయాలి తప్పనిసరిగా. మనం నేర్పించకపోతే ఎలా అవుతుంది? అమ్మో మా అమ్మాయి కండి పని చెప్తానండి, మా అమ్మాయి చేతులు ఏమైపోతాయో. మీ అమ్మాయి చేతులు ఏమైపోతాయి నువ్వు చేస్తే మరి నీ చేతుల సంగతి ఏంటి? నీవేమైనా నువ్వు రోబోనా? నువ్వేమైనా నీకేం అవదా? పని చేయాలి, చేయించటం నేర్పించాలి. లేకపోతే ఎలా? ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు అని అంటే, అసలు నువ్వు భోజనం చేయాలి అని అంటే భోజనం చేయడానికి ముందు నీకు ఒక అర్హత ఉండాలి. అదేంటంటే పని చేయాలి కనీసం. అంటే పని చేయకపోతే భోజనం ఉండదు, అంతే. కష్టపడాలి, పని చేయాలి. అది క్రైస్తవ్యంలో దేవుడు పెట్టిన ఒక చక్కటి డిసిప్లిన్ అండి. పని చేసుకోవాలి, పని చేసే వాళ్ళే ఆయన కావాలి దేవుడికి.